మంత్రి పొంగిలేటిపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగిలేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టారు. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని, ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై మరొకరు మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండాలని, పార్టీతో సంప్రదించకుండా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని సూచించారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాత్రమే మాట్లాడాలని, సెన్సిటివ్ కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రి పొంగిలేటిపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ గాంధీభవన్ నుంచి అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వరుసగా చేస్తున్నటువంటి ప్రకటనల వల్ల ఇటు ప్రభుత్వము, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాయని గాంధీభవన్లో ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు చాలా రోజుల నుంచి భావిస్తూ ఉన్నారు. ఇక తాజాగా కాసేపటి క్రితమే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగులేటికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లతోని ముడిపడి ఉంది. దాంతోపాటు కోర్టుకు సంబంధించినటువంటి క్లియరెన్స్ రావాలి. ఇవి రెండు ప్రకటనలు రాకంటే ముందే, దాంతోపాటుగా ఇటు క్యాబినెట్ నిర్ణయం తీసుకోకముందే ఈ ఎన్నికలకు సంబంధించిన వివరాలను మంత్రి పొంగులేటి అనౌన్స్ చేయడం పట్ల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. దాంతోపాటుగా గత కొన్ని రోజులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల ఇటు పార్టీ కానీ ప్రభుత్వం కానీ నష్టపోతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. మొదట్లో ఆయన దసరా సందర్భంలో గత సంవత్సరం దసరా సందర్భంలో త్వరలోనే పొలిటికల్ బాంబులు పేలుతాయని ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది. దాని తర్వాత గత సంవత్సరమే డిసెంబర్ నెలలోనే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆయన ప్రకటించారు. కానీ మంత్రివర్గ విస్తరణ నిన్న మొన్న జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా వేరే మంత్రుల శాఖలకు సంబంధించినటువంటి విషయాలను కూడా మంత్రి పొంగులేటి ప్రకటించడం పట్ల మంత్రులు కూడా అసహనానికి ఫీల్ అవుతున్నారు. ఈ విషయాన్ని పిసిసి చీఫ్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లారు. దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఇటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి వివరాలను ఆ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు అనౌన్స్ చేయాలి. కానీ ఆ విషయాలను కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయాలను సీఎం రేవంత్ రెడ్డి కానీ పార్టీ చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని అనౌన్స్ చేయాలి. ఈ విషయాన్ని కూడా గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్ని మంత్రి సీతక్క అనౌన్స్ చేయాలి, లేదంటే ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయాలి. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనౌన్స్ చేశాడు. ఈ విషయంలో వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి అంశాలను, కీలకమైన ప్రకటనలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనౌన్స్ చేయడం పట్ల మంత్రులు కూడా అసహనంగా ఫీల్ అవుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీకి సంబంధించినటువంటి పెద్దల దగ్గరికి, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా తీసుకువెళ్ళినటువంటి సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు కానీ, సున్నితమైన అంశాలను కానీ వాటిని మాట్లాడే సందర్భంలో మంత్రులు 1-2 సార్లు ఆలోచించాలి. దాంతోపాటుగా పార్టీ లైన్ ఏంటి, పార్టీ స్టాండ్ ఏందో అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మాట్లాడడం వల్ల పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడే అవకాశం ఉందని పార్టీ పెద్దలు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ చాలా రోజుల నుంచి చర్చిస్తున్నారు. ఇక ఇది కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగులేటిని ఈ విషయంలో సున్నితంగా మందలించినట్టు తెలుస్తూ ఉంది. మరోసారి పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలు కానీ మాట్లాడేటప్పుడు పార్టీకి సంబంధించి పార్టీని సంప్రదించి పార్టీ లైన్ ఏంటో తెలుసుకొని మాట్లాడాలని ఆయనను మందలించినట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.